ఆర్థిక విశ్లేషకులు ప్రొఫెసర్ సి రామచంద్రయ్య అమరావతి రాజధాని అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి ఒక భ్రమగా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు. అమరావతి పేరుతో రాష్ట్రంపై వేల కోట్ల రూపాయల అప్పులు మోపుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 2014 నుండి 19 మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు 33,000 ఎకరాలతోనే జపాన్, సింగపూర్ తరహా ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడేమో 33,000 ఎకరాలుంటే మున్సిపాలిటీ అంటున్నారని చెప్పుకొచ్చారు. మరో 50,000 ఎకరాలు సేకరించేందుకు ప్రయత్నించడం రైతులకు ద్రోహం చేయడమేనన్నారు. అమరావతి అభివృద్ధి పేరుతో తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతాయని ప్రొఫెసర్ రామచంద్రయ్య హెచ్చరించారు. అనంతపురంలో అభివృద్ధి వికేంద్రీకరణ చర్చ వేదిక ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అమరావతి అనే పేరుతో ఆ పంట పొలాల్లో తీసుకెళ్లి పెట్టి ఈరోజు కొన్ని వేల కోట్లు దాని మీద అప్పు తెచ్చి ఇది ఎప్పుడు అక్కడి నుంచి బయటపడుతుందో అనే పరిస్థితిలో ఈరోజు అక్కడ ఉంది. 2 ఎకరాలు ఉన్న రైతు కూడా చాలా సేఫ్గా హ్యాపీగా 15 అడుగుల లోతులోంచి నీళ్లు మనం ఊహించలేం. 15 అడుగుల బోరింగ్ కూడా వేయాల్సిన అవసరం లేదు. తవ్వుకుంటే నీళ్ళు వచ్చేటువంటి పంటల్లో తీసుకెళ్ళి రాజధాని కట్టి ఎన్ని వందల అడుగుల ఫౌండేషన్ వేసినారో ఎవరికీ తెలియదు, కాంట్రాక్టర్లు చెప్పరు. ఎన్ని కోట్ల రూపాయలు అక్కడ కేవలం ఫౌండేషన్స్కే భూమిలోకి వెళ్తా ఉందో ఎవరికీ తెలియదు. తాత్కాలిక సచివాలయం అని చెప్పేసి ఒక 1,100 పైన కోట్లు, ఇప్పుడు ఆ టవర్లు ఈ టవర్లు అని చెప్పేసి ఒకవైపు సాంకేతికంగా నేను ఏఐ క్వాంటమ్ అని మాట్లాడుతూనే ఇంకొక వైపు భారీ భవనాల మీద వేల కోట్లు వృధా చేస్తున్నటువంటి ప్రభుత్వం బహుశా ఈ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, దానికి ప్రధాన బాధ్యుడిగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే అంటారు. ఏం చేయాలనుకుంటారు ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఈ విధంగా తీసుకెళ్ళి ఖర్చు పెట్టి? ఇంకా 50,000 ఎకరాలు నాకు కావాలని చెప్పేసి రెండో దశ ల్యాండ్ పూలింగ్ పేరుతో ఆ 50,000 ఎకరాల్లో మొదటి దశగా 20,000 ఎకరాలకు జీవో ఇచ్చి డిసెంబర్లో 7 గ్రామాల్లో గ్రామ సభలు పెడుతున్నారు. ఇప్పుడు మంత్రులు వాళ్ళు జరుగుతూ ఉంది, ఆ ప్రక్రియ జరుగుతూ ఉంది. రైతు నిస్సహాయతను అవకాశంగా తీసుకొని కౌలు ఆశ చూపి, అంటే 15,000 20,000 కౌలు వచ్చే చోట 60,000 ఇస్తానని చెప్పేసి 10 ఏళ్ల పాటు ఇస్తానని ఆశ చూపి ఏదో ఒక రోజు ప్లాట్ డెవలప్ కాకుండా పోతుందా, ఆ రోజు నువ్వు కోటీశ్వరుడు అవుతావు అని ఆశ చూపి అదనంగా 50,000 ఎకరాల మీదకి పోతుంటే ఈ కౌలు డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చి కడతారు? రాష్ట్ర బడ్జెట్లోంచే కట్టాలి 10 ఏళ్ల పాటు. మరి ఎవరు నిర్ణయం చేస్తున్నారు ఇంకా 50,000 ఎకరాలు అవసరము? మరి ఈ రాష్ట్ర పరిస్థితి ఏంటి? ఒక చోట తీసుకెళ్ళి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఇప్పుడు ఇంకా వచ్చే వాళ్ళకు కౌలు ఆశ చూపి బడ్జెట్ మీద బరువు పెడుతూ ఉంటే ఎప్పుడు ఈ రాష్ట్రం ఆర్థికంగా కోలుకుంటుంది? ఆ నగరం ఎప్పుడు ఒక రూపుదిద్దుకుంటుంది? అసలు రూపుదిద్దుకోదు. అది అన్నీ తెలిసి కూడా వేల ఎకరాలు తీసుకొని తమ చేతుల్లో పెట్టుకోవాలని చెప్పేసి ఒక ప్రధాన అజెండాగా ముందుకెళ్తా ఉంది. ఉంచుకోవాలి, రైతుల నిస్సహాయతను అవకాశంగా తీసుకోవాలి, వేల ఎకరాలు తీసుకొని మీ చేతుల్లో పెట్టుకోవాలి. ఇది జరుగుతున్నటువంటి దానికి రాష్ట్ర ప్రజలందరూ మూల్యం చెల్లించాలి. ఆ చేసే అప్పుల మీద, మీరు కట్టే డబ్బుల మీద, కౌలు మీద, ప్లాట్ల మీద, దేనైనా కానీ మీరు తెచ్చే అప్పు మొత్తం రాష్ట్ర ప్రజలందరూ తీర్చాలి. దీన్ని మనం ప్రశ్నిస్తే ఇంక దానికి సంబంధించినట్టు మన మీద నిందలు, అభివృద్ధి వ్యతిరేకవా, అమరావతి వ్యతిరేకవా. అయితే ఏంటంట, అమరావతికి నేను వ్యతిరేకిని. అయితే ఏంటి, నేను మాట్లాడకూడదా? నేను నీ అబ్బసొత్తా అమరావతి? నేను ఇట్లే మాట్లాడతాను, అమరావతిలో కూడా ఇదే మాట్లాడతా, విజయవాడ గుంటూరులో వాళ్ళు కూడా ఇట్లే మాట్లాడితే అమరావతిని అబ్బసొత్తా? విమర్శిస్తాం, అమరావతిని విమర్శిస్తాం. ఎందుకంటే ఈ రాష్ట్రానికి అమరావతి అనేది ఒక పెద్ద నష్టదాయకమైనటువంటి ప్రాజెక్టు. మీరు చెప్పే అబద్ధాలను మేము నమ్మాల్సిన అవసరం లేదు కాబట్టి విమర్శిస్తున్నాం. విమర్శించే హక్కు రాజ్యాంగం మాకు ఇచ్చింది. నీకు ఇష్టం లేకపోతే, నీకు ఇష్టం ఉండకూడదనే విమర్శిస్తున్నాం. మేము విమర్శించేటప్పుడు నీకు ఇష్టం ఎందుకు ఉండాలి? నీకు భజన చేస్తే నీకు ఇష్టం, నీ భజన చేసే గుంపులో మేము లేము. ప్రశ్నిస్తేనే తట్టుకోలేకపోతున్నారే. అమరావతిని విమర్శిస్తే ఎందుకు విమర్శించకూడదు? ఎవడు కట్టాలి డబ్బు? 60,000 రూపాయలు ఆఫర్ చేస్తున్నావు ఎల్పిఎస్ దీంట్లో, కనీసం ఒక 200 కోట్లు అవుతుందో అనుకుందాం సంవత్సరానికి. అట్లా ఇచ్చే రైతులకు ఈ 200 కోట్లు ఈ ప్రాంత ప్రజలందరి మీద ఎందుకు పడాలి? నీ యొక్క స్వార్థానికి. కానీ ముందిచ్చిన రైతులకు నువ్వేమైనా న్యాయం చేసినావా? 33,000 ఎకరాలు ఇచ్చిన రైతుల్లో 84% మంది 3 ఎకరాల కంటే తక్కువ ఉన్న చిన్న రైతులు, చిన్న సన్నకారు రైతులు. వీళ్ళు ఆర్థికంగా మానసికంగా చితికిపోయినారు. ఇప్పుడు మింగలేక, కక్కలేక, ప్రభుత్వాన్ని తిట్టలేక, పోగొట్టుకొని ఏమీ చేయలేక 2 ఎకరాలున్న రైతులు 71% మంది.
2 ఎకరాలున్న రైతులు పూలింగ్లో ఏమి ఇస్తాడు, ఏం అమ్ముకుంటాడు, కుటుంబాన్ని ఏం పోషించుకుంటాడు, పిల్లలు చదువులు ఏం చేయించుకుంటారు. చాలామంది తెలుసు మాకు పొరపాటు పోయినాం, మోసపోయినాం, ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాం అనేది. కానీ వాళ్ళు ఎక్కడా ఈ డిబేట్లో, ఈ డిజైన్స్లో, ఈ ప్రచారంలో వాళ్ళు కనపడరు. కనపడేదంతా ఒక 10% ఉన్న పెద్ద రైతులు, వాళ్ళు ప్రభుత్వాలు, ప్రభుత్వ పెద్దలు వాళ్ళకే అన్ని లావాదేవీలు జరిగిపోతుంటాయి. సో మనం మాట్లాడేది అమరావతిని విమర్శిస్తున్నామంటే ఈ 84% మంది చిన్న సన్నకారు రైతుల తరఫున మాట్లాడుతున్నాం మనం. వాళ్ళు ఆ అజెండాలో వాళ్లకు లేదు. ఇది అక్కడ జరుగుతున్నటువంటి తంతు. ఇంతవరకు ఎంత తీసుకొచ్చినారు? ఇప్పటి వరకు వాళ్ళు అఫీషియల్గా చెప్పేది 44,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చినారు. మాకున్న సమాచారం ప్రకారం ఇంకొక 16,000 కోట్లు శాంక్షన్ అయింది, అప్పుడప్పుడు రిలీజ్ అవుతుంది. అంటే దాదాపు 60,000 కోట్లు ఆల్రెడీ అప్పు ఒక్క అమరావతి పేరుతోనే. మరి ఇంకెన్ని వేల కోట్లు అప్పు చేస్తే అక్కడ బిల్డింగులు పూర్తవుతాయి? ఇప్పటికెప్పుడైనా స్పష్టత వచ్చిందా? ఇంకెన్ని వేల కోట్లు అప్పులు చేస్తే నువ్వు రైతులకు ప్లాట్లు ఇవ్వగలవు? అంటే అక్కడ కట్టే ప్రతి పైసా, ప్రతి రూపాయి ఖర్చు ఎక్కడికి పోతా ఉందో, ఇంకెంత అవుతుందో తెలియదు. నిన్న మొన్న మీరు పేపర్లో, సోషల్ మీడియాలో చదివి ఉంటే 2,500 కోట్లు అసెంబ్లీ భవనాలకి, అద్దాలకు, డెకరేషన్స్కి అని చెప్పేసి ఒక వార్త సర్క్యులేట్ అవుతూ ఉంది. 2-3 ఫిగర్స్ నేను ఇస్తాను. అది వరద ప్రాంతము, వరద ముంపుకు గురయ్యే ప్రాంతం అనేది చాలామంది మీరు వినుంటారు కదా. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకేమో చాలా కోపం వస్తుంది ఆ మాట అంటే. వాళ్ళకి అంటారా అమరావతి మీద బురద జల్లుతున్నారు, విషంగా మమ్మల్ని అయితే అమరావతి మీద విషం కక్కుతున్నారు అంటారు. ఈ విషయం ఏంటి? అసలు మేము విమర్శిస్తే దాన్ని విషం కక్కడం అనే మాట ఏంటి? అంటే మీకు అమృతం కురిపిస్తూ ఉందని అర్థం. అది మీకు అది అమృతం కురిపిస్తూ ఉంది కాబట్టి మేము ఏ విమర్శించినా విషంలాగా మీకు అనిపిస్తూ ఉంది.